హైదరాబాద్ నగరంపై దోమలు యుద్ధం ప్రకటించాయి. సాయంత్రం అయితే చాలు మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. వీఐపీలు ఇంట్లో నుంచి బయటకొస్తే సెక్యూరిటీ ఉన్నట్టు జనం సాయంత్రం ఇంటి నుంచి బయట అడుగు పెడితే ఒంటి నిండా ఆక్యుపంక్చర్ థెరపీ చేసేస్తున్నాయి. రక్తాన్ని నీళ్లలా తాగేస్తున్నాయి. ఇంట్లోకి దూరి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అక్కడ ఇక్కడ అని కాదు, సిటీ జనమంతా దోమలతో యుద్ధం చేయలేక అలసిపోతున్నారు. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న దోమల్ని నిర్మూలించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం కనిపించడం లేదు. సాధారణంగా ఇళ్లలో అయితే ఆల్అవుట్, గుడ్ నైట్ లిక్విడ్స్, కాయిల్స్ వాడుతూ ఉంటారు. మరికొందరు ఎలక్ట్రిక్ బ్యాట్ పట్టుకుని దోమలతో పోరాటం చేస్తూ ఉంటారు. జీహెచ్ఎంసీ ఫాగింగ్ మెషీన్లు, స్ప్రేలు ప్రయోగించినా దోమలు చావడం లేదు. పైగా అవి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి, ప్రజలపై దుష్ప్రభావం చూపిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రమాదాలు లేకుండా దోమల్ని సమూలంగా నిర్మూలించే కొత్త విధానాన్ని కనిపెట్టారు ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ విభాగం ప్రొఫెసర్ రెడ్డియా నాయక్. దోమల్ని చంపడం కన్నా దోమ లార్వాలు చంపితేనే సమస్యకు త్వరగా పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు ప్రొఫెసర్ రెడ్డియా నాయక్. తక్కువ ఖర్చుతో పర్యావరణంపై, ప్రజలపై దుష్ప్రభావం చూపకుండా సిల్వర్ నానో పార్టికల్ విధానం ద్వారా దోమ లార్వాలు పూర్తిగా నాశనం చేయొచ్చంటున్నారు. ఇప్పటికే దీన్ని ప్రయోగశాలలో విజయవంతంగా పరీక్షించి చూశామని చెబుతున్నారు. మొక్కల నుంచి సేకరించిన పదార్థాలతో దీన్ని తయారు చేస్తారు. దోమ లార్వాలు ఉన్న నీటిలో ఈ ద్రావణాన్ని వేస్తే అవి అక్కడికక్కడే చనిపోతాయని చెబుతున్నారు. మిగతా రసాయనాలతో పోల్చితే తక్కువ గాఢత, తక్కువ మోతాదులో వాడితే సరిపోతుందంటున్నారు. క్లోరోజిలాన్ స్విటేనియా అనేటటువంటి ప్లాంట్ యొక్క ఆకుల నుంచి తీసినటువంటి రసాన్ని ఈ రసంగా తీసి దాని కాన్సన్ట్రేషన్లో కొంత సిల్వర్ నైట్రేట్స్ని యాడ్ చేయటం వల్ల ఈ సిల్వర్ నైట్రేట్తో అది ఏమవుతుందంటే ఒక సిల్వర్ నానో పార్టికల్స్ అనేటివి సింథసైజ్ అవుతాయి. ఈ సిల్వర్ నానో పార్టికల్ సింథసైజ్ అయినటువంటి ఈ సొల్యూషన్ని కనుక ఎక్కడైతే దోమ లార్వాలు ఉంటాయో ఆ దోమ లార్వాల్లో కనుక వాటిని కనుక మనం ఈ సిల్వర్ నానో పార్టికల్ని అట్లా తక్కువ మోతాదులో వాడటం వల్ల ఆ దోమ లార్వా అనేటటువంటిది అక్కడికక్కడే చనిపోతుంది. అది చనిపోవటమే కాకుండా దానివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. అది కేవలం దోమ లార్వాలపైన మాత్రమే పనిచేస్తుంది. దాని నీళ్ళలో ఉండే ఇంకా ఇతర జీవులపైన దాని ప్రభావం ఉండదు. సో ఆ విధంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే దోమల్ని మాత్రమే చంపేటటువంటి విధానాన్ని ఇవాళ జువాలజీ డిపార్ట్మెంట్లో సింథసిస్ ఆఫ్ సిల్వర్ నానో పార్టికల్స్ని తయారు చేయడం జరిగింది. సిల్వర్ నానో పార్టికల్స్ ద్వారా తక్కువ ఖర్చుతో దోమల్ని పూర్తిగా నిర్మూలించవచ్చని చెబుతున్నారు ప్రొఫెసర్ రెడ్డియా నాయక్. డైరెక్ట్ గా లార్వాలపైనే దీన్ని ప్రయోగిస్తారు కాబట్టి వాటి సంతతి పెరిగే అవకాశం ఉండదు. అదే దోమలుగా మారిన తర్వాత వాటిపై గాఢత ఎక్కువగా ఉన్న రసాయనాలు ప్రయోగించినా అవి తప్పించుకుంటాయి, సంతతిని పెంచుకుంటూ పోతాయి. ప్రస్తుతం అదే జరుగుతోంది. అందువల్లే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా దోమల్ని పూర్తిగా నిర్మూలించడం మాత్రం సాధ్యం కావటం లేదు. సిల్వర్ నానో పార్టికల్స్ ద్రావణాన్ని దోమల నిర్మూలనకు వాడితే కొద్ది రోజుల్లోనే దోమల రహిత హైదరాబాద్ నగరాన్ని సాధించవచ్చని చెబుతున్నారు రెడ్డియా నాయక్. ఆ నీళ్ళలో లార్వా దశలో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని చక్కగా నివారించవచ్చు. చంపడానికి అనేకమైనటువంటి లార్విసైడల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ యాక్టివిటీస్ని సక్రమంగా అమలుపరిస్తే దోమ అనేది ఉత్పన్నం కాదు. తద్వారా వచ్చేటటువంటి వ్యాధులు కానీ వాటి వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు కానీ ప్రజలు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సాధారణంగా దోమల నిర్మూలనకు ప్రజలు ప్రస్తుతం వాడుతున్న పద్ధతుల ప్రకారం ఏటా భారీగానే ఖర్చవుతోంది. నగర జనాభా 1 కోటి దాటింది. దాదాపు 25 లక్షల ఇళ్లున్నాయి. ఇంటికి నెలకు 50 రూపాయలు ఖర్చు చేసినా ఏడాది తిరిగేసరికి ఇది 150 కోట్లకు చేరుతోంది. దోమలపై పోరాటానికి ప్రభుత్వం 50 నుంచి 70 కోట్ల వరకు ఖర్చు పెడుతోంది. ఇవాళ హైదరాబాద్లో సుమారు 150 కోట్ల రూపాయల వ్యాపారం కేవలం దోమల నివారణ కోసం జరుగుతుంది. అది కూడా బూడిదలో పోసిన పన్నీరు మాత్రమే జరుగుతుంది. అదే కనుక జీహెచ్ఎంసీ సక్రమైనటువంటి విధి విధానాలను అవలంబించి దోమల యొక్క బాధ లేకుండా చూసినట్లుంటే సామాన్య పౌరులు ఇది కొనాల్సినటువంటి అవసరం ఉండదు. జీహెచ్ఎంసీ వాళ్ళు కనుక ముందుకు వస్తే వాళ్ళ సహకారంతో సిల్వర్ నానో పార్టికల్ని మేము ఫీల్డ్లోకి అప్లై చేయగలిగితే అది బయాలజికల్లీ డిగ్రేడబుల్, పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించినటువంటి విధానం కాబట్టి ఆ విధానాన్ని కనుక అమలుపరిస్తే తప్పకుండా జీహెచ్ఎంసీలో దోమల యొక్క నివారణని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. సర్కార్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా ఫలితం కనిపించడం లేదు. దీంతో ఏటా మరణిస్తున్న ప్రతి 10 మందిలో ఒకరు దోమకాటుతో వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాతో ప్రాణాలు కోల్పోతున్న వారే ఉంటున్నారు.
దీంతో దోమల సమస్యకు సిల్వర్ నానో పార్టికల్స్ శాశ్వత పరిష్కారం చూపిస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వం సహకరిస్తే ప్రస్తుతం ప్రయోగశాలలో సక్సెస్ అయిన ఈ విధానాన్ని హైదరాబాద్ నగరంలోని దోమల్ని తరిమివేసేందుకు వాడతామంటున్నారు.